ఏం సెక్షన్ పెట్టిన అంటున్నా దానికి పనిష్మెంట్ ఎంత చెప్పండి. మీరు ఏం సెక్షన్ పెట్టిన? గోడ కూడగొట్టాం, గోడ కూడగొడితే ఏం కేసు అవుతుంది? ఏం కేసు అవుతుంది? గోడ కూడగొడితే ఏం కేసు అయింది? సెక్షన్ చెప్పు సార్. చెప్పినా సార్ 191, 329 ఏంది 191 అంటే 194, 196, 324 ఎవరిని కొట్టిరు? ఎవరిని కొట్టిరు సార్? 302 సార్. 302 ఏం చెప్పు? బిఎన్ఎస్ సార్. చెప్పు ఏంది బిఎన్ఎస్ సెక్షన్ ఏం చెప్తాయి చెప్పు. పాత ఐపీసీ కాదు. చెప్పు బిఎన్ఎస్ చెప్పు ఏం చెప్తాయి చెప్పు. మీరు బాగా చదువుకున్నారు కదా, చెప్పు ఏం చెప్తాయి సెక్షన్ ఏం చెప్తాయి చెప్పు. 195 ఏం చెప్తుందో చెప్పు. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి సార్ ఏసీపీ సార్. నేను ఎలుముతున్నాను కాదు. యూ హ్యావ్ టు ఆన్సర్ బీయింగ్ ఏ పబ్లిక్ సర్వెంట్. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి. 195 కున్న పనిష్మెంట్ ఎంత? 3 years. 302 కున్న పనిష్మెంట్ ఎంత? ఇవన్నీ ఎందుకు సార్? కావాలంటున్నా నాకు బరాబర్ కావాలి. నాకు ఇప్పుడు 302 కున్న పనిష్మెంట్ ఎంత? 302కి ఎంత ఉంది పనిష్మెంట్ చెప్పు. ఏసీపీ గారు 302కి పనిష్మెంట్ ఎంత ఉంది చెప్పండి. ఎంత ధైర్యంగా రిమాండ్ చేసింది ఎస్ఐ సార్? భర్త ప్రచారం కోసము మార్కెట్ రోజు 2-3 సార్లు చర్చి కట్టాలంటే ఎంత ప్రొసీజర్ ఉండాలో తెలుసా? చర్చికి పర్మిషన్ ఉందా? 301 years సార్. 301 years. ఏం చెప్పింది సుప్రీంకోర్టు? ఆగాలి సిఐ గారు, ఆగాలి మీరు ఆగాలి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మరి ఎందుకు వెళ్ళలేదు బెయిల్? పోలీస్ స్టేషన్ ఎందుకు తీసుకుపోయారు కోర్టుకు మా వాళ్ళని? 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే వాటిల్లో మాకు బెయిల్ ఇవ్వమని చెప్పింది కదా స్టేషన్ లో. ఎవరిని భయపడిద్దాం అనుకుంటున్నారు మీ ఎస్ఐ? ఎవరిని భయపడిస్తారు మీరు? ఇది బాగా నొప్పి అవుతుంది. నోరు లేని వాళ్ళందరూ రోజు పొద్దున 10:30 నుంచి నేను మాట్లాడుతున్నా, 10 సార్లు మాట్లాడినా. ఇదేనా మీ ఏసీపీ గారు ఇచ్చే రెస్పెక్ట్?